స్మగ్లర్ని ఎంపిక చేశారు. బాధ అనిపించదా మీకు? వాళ్ళ మీద మేమే పోరాడాలనా? మీరు కూడా కాదా ప్రజల్ని? ఇది ప్రజా సమస్య అవునా కాదా? రేపు ఇలాంటి స్మగ్లర్స్ తో మీరు మాట్లాడగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరెవరన్నా ప్రశ్నించే శక్తి మీకు ఉంటుందా అని అడుగుతున్నా. మొత్తం జిల్లా పార్టీని ఈ ఇంటర్నేషనల్ స్మగ్లర్ రన్ చేస్తున్నాడు. అంటే ఎక్కడ రష్యన్ ఉందో నాకైతే అర్థం కావడం లేదు. కుప్పంలో కూడా ఈ పాపాల పెద్దిరెడ్డి వచ్చి ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నాడు. పులివెందల్లోనే ఫీజు కాలిపోయింది మీ నాయకుడికి. పుంగనూరులో కూడా ఇంకు మారిపోయింది. ఏమాత్రం అనుమానం లేదు, మీరు ఏమాత్రం గెలిచే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఇలాంటి అసమర్థుల్ని, వసూల రాజాల్ని, స్మగ్లర్ల్ని మొత్తం దగా చేసే వ్యక్తికి ఓట్లేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంపిక చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి వీళ్ళని ఇంటికి పంపిస్తామని గట్టిగా చెప్పాలి. నాకు అనుమానం లేదు, తెలుగుదేశం జనసేన గాలి ఉధృతంగా వీస్తా ఉంది. ఇది ప్రభంజనంగా మారుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఈ ఉధృతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ అయితే గిరగిరలాడి రెక్కలన్నీ ఇరిగిపోయి చిత్తు చిత్తు అయిపోయి 2024 తర్వాత కనుమరుగు కావడం ఖాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జిల్లాకు ఒకటే హామీ ఇస్తున్నా. ఈ జిల్లా బిడ్డగా, ఇక్కడ పుట్టిన వ్యక్తిగా ఒకటే హామీ ఇస్తున్నా. హంద్రి నీవా పూర్తి చేస్తాం. కృష్ణాపురం రిజర్వాయర్కి నీళ్లు తీసుకొస్తాం. ఎన్టీఆర్ జలాశ్రయం ద్వారా జీడి నెల్లూరు, పెనుమూరు, పూతలపట్టు, వెదురుకుప్పం 36 చెరువులకు నీటిని అనుసంధానం చేసి కరువు అనే మాట లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికీ అడవిపల్లి వరకు తీసుకొచ్చాం. నేనుంటే ఎప్పుడో వచ్చేది, దాన్ని మనం వస్తానే చేసే బాధ్యత తీసుకుంటాం. రెండవది నగిరి గాలేరు కాలవ నగిరి వరకు రావాలి. బాలాజీ రిజర్వాయర్ తిరుపతిలో రావాలి. ఇది రావడానికి ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో స్వర్ణముఖి, అదే మరిగా మన నగిరి గాలేరు వచ్చేదానికి లేట్ అవుతుందని స్వర్ణముఖి పక్కనుండి నెల్లూరులో ఉండే రిజర్వాయర్ నుంచి కందలేరు, సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకురావాలని ప్రణాళిక తయారు చేశాం, శాంక్షన్ చేశాం. కానీ దురదృష్టం దాన్ని కూడా ఆపేశారు. ఒకటే నగర వాసులందరికీ హామీ ఇస్తున్నా, తొందరలోనే నగరికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే ఇంకా ఇబ్బంది ఉండదు. జిల్లాకు నీరిచ్చి ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీ బిడ్డగా ఈ రుణం నేను తీసుకుంటానని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. టమోటా కానీ మామిడి మార్కెట్ కోసం 33 ఎకరాల్లో పలమనేరులో మోడల్ మార్కెట్ శాంక్షన్ చేశాం. అది కూడా నిలిపేశారు. అది పూర్తి చేస్తాం. కైగల్ రిజర్వాయర్ నిర్మిస్తే బైరెడ్డిపల్లి, వీకోట మండలాలకి సాగునీరు, త్రాగునీరు వస్తుంది. అవి కూడా చేస్తాం. నిండ్రలో నేతం షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది, దాన్ని తెరిపించే బాధ్యత తీసుకుంటాం. తలకోన శివక్షేత్రాన్ని టూరిజం హబ్గా తయారు చేస్తాం. రాయలసీమ చెరువుని పటిష్టం చేస్తాం. నగిరిలో చేనేత కార్మికులు ఉన్నారు,
వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత మళ్ళీ మనం పెట్టిన కార్యక్రమాలే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అందుకని నేను ఒకటే చెప్తున్నా, చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్క రైతుకు హామీ ఇస్తున్నా, మీ పంప్ సెట్ దగ్గరనే సోలార్ పంప్ సెట్లు పెట్టి మీరు కరెంటు వాడుకొని మీకు మిగులు కరెంటు గవర్నమెంట్కి ఇచ్చేడుగా, తద్వారా అదనపు ఆదాయం సంపాదించే మార్గం మీకు ఏర్పాటు చేస్తారని రైతులకు హామీ ఇస్తున్నా. దీనివల్ల వ్యవసాయానికి వెసులుబాటు వస్తుంది, ప్రభుత్వానికి సబ్సిడీ భారం తగ్గుతుంది, తద్వారా భవిష్యత్తులో అందరికీ లాభం ఉంటుంది. అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తా ఉంది, కానీ మీరు చాలా అభిమానం చూపించారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, పాత జిల్లాలో 14 సీట్లకు 14 సీట్లు మనమే గెలవాలి. ఐదు 500 యూనిట్లు పవర్ అంతా కూడా పవర్ లూమ్స్ కన్నిటికి సబ్సిడీ ఇవ్వాలి. మొన్నటి వరకు మనతో ఉన్న మనోహర్ నాయుడు, పాచిగుంట మనోహర్ నాయుడు చనిపోవడం జరిగింది. బాధ, ఎప్పుడు వచ్చినా మనోహర్ నాకు కనపడేవాడు. అలాంటి మంచి నాయకుడిని కోల్పోయాం, కానీ ఆయన ఆశయం మనతో ఉంది. ఆ ఆశయం కోసం పనిచేస్తామని మరొక్కసారి తెలియజేస్తూ నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పిలిపిస్తున్నా. నేను రైతుల సంక్షేమం కోసం అంటే పిడికిలి బిగించి చెప్పాలి, రా కదిలి రాని. రైతుల సంక్షేమం కోసం కదలిరా, రైతుల సంక్షేమం కోసం కదలిరా, సాగునీటి ప్రాజెక్టుల కోసం కదలిరా, యువత ఉద్యోగాల కోసం కదలిరా, పేదరికం లేని రాష్ట్రం కోసం కదలిరా, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడానికి కోసం కదలిరా, రాతి యుగం పోవాలి, రా కదిలిరా, రాతి యుగం పోవాలి, కదలిరా, స్వర్ణయుగం రావాలి, కదలిరా. సిద్ధమా? సంసిద్ధం, సిద్ధమా? సంసిద్ధం, సంసిద్ధం, సంసిద్ధం. అవునా కాదా? థ్యాంక్ యూ సార్. సార్ సార్ ఈ రాక్షస సార్ జీడీ నెల్లూరులో ఈ రాక్షస పాలనను చూడలేక మాజీ ఎమ్మెల్యే వేపంజేరి ఆర్ గాంధీ గారు మీ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఆయనకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అట్లాగే నల్లేపల్లి సర్పంచ్ మన్నారి యాదవ్ గారిని కూడా తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. సర్పంచ్ మన్నారి యాదవ్ గారు, మన్నారి యాదవ్ గారు నడవలేరు, కొంచెం తీసుకురండి. సుమారుగా